అయితే రెండు పక్షాల వాదనలు విన్న తర్వాతే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. స్పీకర్ తీర్పు నచ్చకపోతే కోర్టుకెళ్లొచ్చని, కానీ స్పీకర్పై విమర్శలు చేయడం సరికాదని సూచించారు ఆది. ముమ్మాటికి స్పీకర్ గారు 10 షెడ్యూల్ ఉన్నటువంటి ట్రిబ్యునల్ కోర్టులో గడ్డం ప్రసాద్ కుమార్ గారు గౌరవ స్పీకర్ గారు ఇరుపక్షాల వాదనలు విని బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదనలు కొన్ని విని మెరిట్స్ ప్రకారమే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నా. ఈ తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ ఈ మెరిట్స్ ప్రకారం మీకు ఈ తీర్పు నచ్చకపోతే పై కోర్టుకు ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి. కానీ ఎందుకు మీరు వ్యక్తిగతంగా స్పీకర్ గారిని విమర్శిస్తారు అంటున్నా? ఒక తీర్పు ఇచ్చిన జడ్జిని విమర్శించడం అంటే న్యాయ వ్యవస్థను మీరు అపస్యపాలన చేసినట్టే కదా అంటున్నా. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడతారా, పార్టీ ఫిరాయింపుల మీద అని అడుగుతా ఉన్నా.